చాలా రోజుల తర్వాత ఈరోజు వెదర్ అన్నది చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎందుకంటే మనం బయటకు వచ్చి ఎంజాయ్ చేయగలిగేంత వెదర్ ఉండిందనమాట. ఇంతకుముందు అయితే 2 months నుంచి వింటర్ అలాగే రెయినీ సీజన్ లాగా క్లౌడీగా ఉంటుండింది. కానీ ఈరోజు వెదర్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు స్ప్రింగ్ సీజన్ స్టార్ట్ అయిపోయింది యూఎస్లో. సో అందుకని కిడ్స్కి కూడా ఒక 1 week బ్రేక్ ఇచ్చారనమాట, హాలిడేస్ ఇచ్చారు. సో అందుకని ఆ స్ప్రింగ్ సీజన్లో హాలిడేస్ని ఎంజాయ్ చేయడానికి మేము డాలాస్కి వచ్చేసాము. సో డాలాస్లో అయితే నా ఫ్రెండ్స్ ఉంటారు, సో వాళ్ళందరినీ మీట్ అవ్వచ్చు అనేసి నేను డాలాస్కి వచ్చాను అనమాట. అండ్ ఇప్పుడు మేము బయటకు వచ్చేసరికి డాలాస్లో ఆఫ్టర్నూన్ 12 అయింది. మధ్యాహ్నం 12 నుంచి మేము సాయంత్రం 6 గంటల వరకు బయట బాగా ఎంజాయ్ చేసాము. అండ్ ఎక్కడికి వెళ్ళాము, ఏం చేసామన్నది ఇప్పుడు ఈ వ్లాగ్లో మీకు చూపించబోతున్నాను. ఈ వ్లాగ్ మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను మీకు ఒక బ్యూటిఫుల్ ప్లేస్తో పాటు కూడా నేను చేసిన షాపింగ్ కూడా చూపించబోతున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడు వచ్చేసి నేను మీకు ఒక బ్యూటిఫుల్ ప్లేస్ చూపిస్తానని చెప్పాను కదా, ఆ ప్లేస్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. అండ్ నా ఫ్రెండ్ వాళ్ళ హౌస్ నుంచి ఆ ప్లేస్కి వచ్చేసి జస్ట్ 10 minutes అంతే. సో అందుకని అది పక్కనే ఉంటుంది, చాలా క్లోజ్ బై ఉంటుంది, అక్కడికి వెళ్తున్నాము. అది వచ్చేసి ఏంటంటే ఒక పార్క్ అనమాట. అది డాలస్లో చాలా పెద్ద ఫేమస్ పార్క్. అది ఎందుకంత పెద్ద ఫేమస్ అయ్యిందంటే ఈ పార్క్ చూస్తే మీకే తెలుస్తుంది. రండి చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, మై సెల్ఫ్ హరిత. సో ఫైనల్గా మేము పార్క్ అయితే రీచ్ అయిపోయాము. చాలా బ్యూటిఫుల్గా ఉంది పార్క్. సో ముందు మనం పార్క్ అంతా ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం. పార్క్ వచ్చేసి చాలా పెద్ద పార్క్. ఇది ఒక 2 roadsకి మధ్యలో ఉందన్నమాట. అటువైపు రోడ్డు ఉంటుంది, ఇటువైపు రోడ్డు ఉంటుంది. మధ్యలో వచ్చేసి ఇలా పార్క్ అండ్ లేక్ కూడా ఉంటుంది. ఈ లేక్లో వాటర్ అయితే ఫ్లో అవుతూ ఉంటుంది. అండ్ చుట్టూ ఎక్కడ చూసినా కూడా మనకి హౌసెస్ కూడా కనిపిస్తూ ఉంటాయి. సో చాలా పెద్ద పార్క్ అనమాట. అండ్ పార్క్లో వచ్చేసి డగ్స్, బర్డ్స్ అలా కొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ కూడా ఉన్నాయి. కిడ్స్ అయితే చాలా బాగా ప్లే చేస్తారు హ్యాపీగా. ఈ పార్క్ వచ్చేస్తే చాలు. ఈ పార్క్కి ఒక స్పెషాలిటీ ఉంది. ఆ స్పెషాలిటీ ఏంటో తెలుసా? అది వచ్చేసి ఇదే. సో మహాత్మా గాంధీ గారి స్టాచ్యూ ఉందన్నమాట ఇక్కడ. సో అందుకని ఈ పార్క్ చాలా ఫేమస్ అయింది డాలస్లో. ఈ పార్క్ నేమ్ కూడా మహాత్మా గాంధీ గారి పార్క్ అనమాట. సో అందుకని మన ఇండియన్స్ అందరు కూడా ఈ పార్క్కి రెగ్యులర్గా వస్తూ ఉంటారు. అందుకు బాగా ఫేమస్ అయింది. అండ్ దట్టు ఇక్కడ ఉన్న హౌసెస్ ఉన్నాయి కదా చుట్టుపక్కల, అక్కడ కూడా మోస్ట్లీ ఇండియన్స్ ఎక్కువ ఉంటారు. ఇంతకుముందు అయితే ఈవినింగ్ అయ్యేసరికి ఇక్కడ చాలామంది ఇండియన్స్ రోజు వాకింగ్కి, ఎక్సర్సైజ్కి, యోగాకి లేకుంటే కిడ్స్ ప్లే చేయడానికి అలా రోజు వచ్చేవారనమాట. ఇప్పుడు ఈ టైంలో కొంచెం తగ్గారు, కానీ మామూలుగా అయితే ఇంతకుముందు ఎక్కువగా వచ్చేవారు. ఇది చూసేసి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇన్ఫ్యాక్ట్ వెరీ ప్రౌడ్గా కూడా ఫీల్ అయిపోయాను. ఎందుకంటే మహాత్మా గాంధీ గారి స్టాచ్యూ అది కూడా అమెరికాలో ఉంది అంటే మన అందరికి కూడా చాలా హ్యాపీగా ఉంటుంది కదా. సో నాకు కూడా అలానే అనిపించింది. అండ్ ఈ పార్క్ వచ్చేసి గ్రౌండ్ బ్రేకింగ్ May 3rd, 2014లో స్టార్ట్ చేశారంట. ఈ స్టాచ్యూకి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా కొన్ని ఇంపార్టెంట్ కోట్స్ అన్నీ పెట్టారు. అండ్ అలాగే మహాత్మా గాంధీ గారి నుంచి కొంచెం హిస్టరీ అనేది కూడా రాశారనమాట. సో ఇదంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో చూడండి మీరు కూడా ఒకసారి. అమెరికన్ ఫ్రెండ్షిప్ కౌన్సిల్ వాళ్ళు అలాగే ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ వాళ్ళు కలిసి పెట్టారు. ఇది వచ్చేసి ఇర్వింగ్ అనే ప్లేస్లో ఉంటుంది డాలస్లో. ఈ May 2014లో స్టార్ట్ చేసేసి October 2nd, 2014 అంతా ఫినిష్ చేసేసారు. ఎందుకంటే గాంధీ గారి బర్త్డే కోసం అనేసి ఇది ప్రిపేర్ చేశారంట. సో టోటల్గా దీని హిస్టరీ వచ్చేసి అది. అండ్ నెక్స్ట్ ఇక్కడ పార్క్ అంతా కూడా ఎలా ఉందో ఒకసారి మనం వెళ్ళి చూద్దాము. నేను అలా నడుచుకుంటూ వస్తుంటే నాకైతే ఇక్కడ ఒక బీవర్ కనిపించింది. సో ఇక్కడ నేను డక్స్ ఒకటే ఉన్నాయి అనుకున్నాను, కానీ ఇలా చిన్న చిన్న యానిమల్స్ చాలానే ఉన్నాయి. అలాగే టర్టిల్స్ కూడా ఉన్నాయి. ఈవినింగ్ టైంలో మనము ఈ పార్క్ వచ్చేసి అలా వాక్ చేసుకుంటూ బాగా వెదర్ని ఎంజాయ్ చేయొచ్చు. ఈరోజు వెదర్ బాగుందని చెప్పాను కదా, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే ఫుల్ విండ్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఎంత విండ్ అంటే ఇంకా మనము అలా నిలబడుకుంటే మనమే వెళ్ళిపోతామేమో విండ్తో అన్నంత విండ్ అనిపించింది అనమాట. సో అంత విండ్లో నాకు షూట్ చేయడానికి కూడా కొంచెం ప్రాబ్లం అయింది. సో అందుకని నేనైతే అసలు మాట్లాడలేకపోయాను. చాలా విండీగా ఉండింది టోటల్గా.
అండ్ ఈ పార్క్లో మధ్యలో మనకి ఇలా సిట్అవుట్ చేయడానికి మధ్యలో ఇలా బెంచెస్ కూడా వేశారనమాట. మనకు కావాలంటే ఇక్కడ రెస్ట్ తీసుకోవడానికి, వాక్ చేసి లేదా అలా కూర్చొని టైం స్పెండ్ చేయడానికి మంచిగా అనిపిస్తుంది ఈ ప్లేస్. అండ్ ఇక్కడ ఇంకా ముందుకు వెళ్ళి చూద్దామనేసి అలా వెళ్తున్నాము. అక్కడ ఇంకొకటి క్లోజ్డ్ ఏరియా లాగా కనిపిస్తుంది కదా, అక్కడ వచ్చేసి కిడ్స్ ప్లే ఏరియా ఉంది. సో ఇది 2 రోడ్స్కి మధ్యలో ఉందని చెప్పాను కదా. ఒక సైడ్ రోడ్స్కి వచ్చేసి కిడ్స్ ప్లే ఏరియా పెట్టారు, ఇంకో సైడ్ వచ్చేసి ఇలా మహాత్మా గాంధీ గారి స్టాచ్యూ పెట్టారనమాట. నేను ఎంత క్లోజ్గా వెళ్ళినా కూడా ఆ డక్స్ అయితే అస్సలు నన్ను చూసి భయపడడం లేదు. దానికి బాగా అలవాటు అయిపోయింది మనుషులు చూడడం, అందుకని అవైతే అసలు భయపడడం కూడా లేదు మనుషులు ఎవరైనా వచ్చినా కూడా. అండ్ దాని క్లోజ్ దగ్గరికి వెళ్ళినా కూడా అది అస్సలు అది ఎవరైనా వచ్చారని కూడా పట్టించుకోవడం లేదు, దాని పని చేసుకుంటూ వెళ్ళిపోతుంది. కాసేపు వాక్ చేసుకుంటూ మొత్తం పార్క్ అంతా ఒక రౌండ్ అయితే కంప్లీట్ చేసేసాము. అండ్ మొత్తం కంప్లీట్ చేయడానికి మేము ఒక 1 అవర్ తీసుకున్నాము. 1 అవర్ ఎందుకు తీసుకున్నామంటే మధ్యలో స్టాప్ అవుతూ బ్రేక్ తీసుకుంటూ మాట్లాడుకుంటూ వచ్చేసేసరికి 1 అవర్ కంప్లీట్ చేసామన్నమాట. అండ్ ఓవరాల్గా పార్క్ అయితే ఇలా ఉంటుంది. ఇంకొక సైడ్ రోడ్ సైడ్కి ఇలా కిడ్స్ ప్లే ఏరియా ఉందన్నమాట. అండ్ ఇక్కడైతే కొంతమంది కిడ్స్ కూడా ప్లే చేస్తూ ఉన్నారు. పార్క్లో మేము ఒక 2 అవర్స్ మంచిగా టైం స్పెండ్ చేసామన్నమాట. అండ్ చాలాసేపు వాకింగ్ కూడా చేసాము. అండ్ 12 అయిందని చెప్పాను కదా ఆఫ్టర్నూన్ మేము బయటకు వచ్చేసరికి. సో దాని తర్వాత 2 అవర్స్ అక్కడ టైం స్పెండ్ చేసేసరికి 2 అయింది. అండ్ ఇంకా లంచ్ టైం కూడా దాటిపోయింది అండ్ ఫుల్గా ఆకలేసేస్తుంది. సో అందుకని ఒక మంచి రెస్టారెంట్ వెళ్దాం అనుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యాము. అండ్ దగ్గరలో అయితే మాకు ఒక రెస్టారెంట్ దొరికింది. మామూలుగా డాలాస్ వచ్చేసి రెస్టారెంట్స్కి బాగా ఫేమస్. చుట్టుపక్కల ఉన్న ఊర్లో వాళ్ళందరూ కూడా డాలాస్కి ఓన్లీ ఫుడ్ కోసం కూడా వస్తూ ఉంటారు, అంత ఫేమస్ అనమాట ఇక్కడ రెస్టారెంట్స్. సో ఇప్పుడు మనం కూడా ఒక మంచి రెస్టారెంట్కి వెళ్దాము. రండి. పార్క్ నుంచి మేము ఈ రెస్టారెంట్ రావడానికి మాకు 10 మినిట్స్ పట్టింది. అండ్ ఇది వచ్చేసి స్వదేశీ ప్లాజాలో ఉన్న స్వదేశీ రెస్టారెంట్ అనమాట. అండ్ ఇది ఓన్లీ రెస్టారెంట్ మాత్రమే కాదు, అలాగే గ్రాసరీ షాప్ కూడా. ఇక్కడ గ్రాసరీస్ అలాగే రెస్టారెంట్ 2 కంబైన్గా చేసి పెట్టారు. సో ఇప్పుడు ఫస్ట్ ఎంటర్ అవ్వగానే మనకి గ్రాసరీ షాప్ కనిపిస్తుంది. నేను ఫస్ట్ అనుకున్నాను ఏంటి రెస్టారెంట్ అన్నారు, లోపలికి వెళ్ళి చూస్తే గ్రాసరీ షాప్ ఉంది ఏంటా అనుకున్నాను. నాకైతే ఫస్ట్ తెలియదు. అండ్ దాని తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఇక్కడ రెస్టారెంట్ కూడా ఉంది అనేసి.
నేనైతే ఈ షాప్కి రావడం ఇదే ఫస్ట్ టైం అనమాట. అండ్ ఇక్కడ వచ్చిన తర్వాత అన్నీ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వెజిటబుల్స్ కూడా చాలా ఫ్రెష్గానే ఉన్నాయి. అండ్ మోస్ట్లీ మన ఇండియాలో ఉన్న వెజిటబుల్స్ అన్నీ ఇక్కడ కూడా అవైలబుల్లో ఉంటాయని చెప్పారు. అండ్ మొత్తం గ్రాసరీ షాప్ అయితే ఒకసారి చూసేద్దామండి. యాక్చువల్ రెస్టారెంట్లోకి ఎంటర్ అవుతున్నాం అనమాట. యాక్చువల్లీ ఓన్లీ రెస్టారెంట్కి వెళ్ళాలంటే కూడా ఎంట్రన్స్ ఒక సైడ్ నుంచి ఉంది. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే గ్రాసరీస్ ప్లస్ రెస్టారెంట్కి ఎంట్రన్స్ అనమాట. ఇప్పుడు నేను వచ్చింది బ్యాక్ సైడ్ అయితే ఓన్లీ రెస్టారెంట్స్ కూడా వెళ్ళడానికి అక్కడ ఎంట్రీ ఉంది. అండ్ ఇక్కడ ఎంటర్ అవ్వగానే కొన్ని స్నాక్స్ అయితే ఐటమ్స్ పెట్టారు. చాలా వెరైటీస్ ఉన్నాయి స్నాక్ ఐటమ్స్. నాకు ఇది చూడగానే ఇండియాలో మన బేకరీ ఉంటుంది కదా అలాగే అనిపించింది. అన్ని వెరైటీస్ ఉన్నాయన్నమాట. ఇండియాలో మనకి పేస్ట్రీస్ అలాగే మనకు కావాల్సిన సమోసాలు ఇంకా దిల్ పసంద్ ఇలాంటివన్నీ దొరుకుతాయి కదా, అవన్నీ కూడా ఇక్కడ ఈ రెస్టారెంట్లో పెట్టారు. ఇక్కడ వచ్చేసి వెజిటేరియన్ అలాగే నాన్ వెజిటేరియన్ రెసిపీస్ అన్నీ ఉన్నాయి. అండ్ ఇవాళ మేమైతే ఓన్లీ వెజిటేరియన్ మాత్రమే తీసుకున్నాము. అండ్ అలాగే కొన్ని పేస్ట్రీస్ కూడా తీసుకున్నాను. సో అలా లంచ్ అంతా ప్యాక్ చేసుకున్న తర్వాత మేము మళ్ళీ ఇంటికి వెళ్ళాము. ఇంటికి ఎందుకు వెళ్ళాము అంటే లంచ్ చేయడానికి మాత్రమే ఇంటికి వెళ్ళామన్నమాట. ఎందుకంటే బయట ఎక్కడో లంచ్ చేయడం ఎందుకు, ఇంటికి దగ్గరలోనే ఉంది కదా రెస్టారెంట్. సో అందుకనేసి ఇంటికి వెళ్ళేసి లంచ్ ఫినిష్ చేసుకున్నాము. అండ్ దాని తర్వాత మళ్ళీ ఈవినింగ్ 4 o'clockకి బయటకు వచ్చాము. మళ్ళీ ఇప్పుడు బయటకు ఎందుకు వచ్చామంటే మంచిగా ఫుడ్ అయితే ఎంజాయ్ చేసేసాము. అండ్ అలాగే రెస్ట్ కూడా తీసుకున్నాం కదా. ఇప్పుడు మంచి ఇండియన్ చాయ్ పడితే ఎలా ఉంటుంది, చాలా బాగుంటుంది కదా. సో అందుకని ఆ చాయ్ టేస్ట్ చేయడానికి ఇప్పుడు బయటకు వచ్చాము. సో ఇంతకుముందు నేను ఒక వ్లాగ్ చేశాను కదా డల్లాస్కి వచ్చినప్పుడు, అప్పుడు నా ఫ్రెండ్ ఒక మంచి ఇండియన్ చాయ్ ఇచ్చింది. సో ఆ చాయ్ని మళ్ళీ టేస్ట్ చేద్దామనేసి ఇప్పుడు బయటకు వచ్చామన్నమాట. ఆ చాయ్ ఈ హలో ఇండియాలో మాత్రమే దొరుకుతుంది. సో అందుకని ఈ రెస్టారెంట్కి వచ్చాము ఇప్పుడు మళ్ళీ. కానీ నేను ఆ వీడియో అయితే తీయలేదు, ఎందుకంటే లోపల చాలా పెద్ద క్యూ ఉండింది. సో అందుకని వీడియో తీయలేకపోయాను. కానీ ఇక్కడికి హలో ఇండియాకి వచ్చి మేము మళ్ళీ మంచి టీ ఒకటి ఆర్డర్ చేసి మేమందరం ఎంజాయ్ చేసాము. అండ్ దాని తర్వాత మేము మళ్ళీ బ్యాక్ రిటర్న్ అయిపోయాము. చూసారు కదండి ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి వ్లాగ్స్ నా ఛానల్లో ఇంకా చాలా ఉన్నాయి. సో ఒక్కసారి నా ఛానల్లోకి వెళ్ళి వ్లాగ్స్ని సెర్చ్ చేసి చూడండి. అండ్ ఈ వ్లాగ్స్ అన్నీ కూడా మీకు నచ్చుతాయి. సో నెక్స్ట్ ఇంకొక వ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.